హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో వచ్చేసాను. ఏంటంటే శాంటా క్లాస్. అవును. ఈ శాంటా క్లాస్ ఎవరు? నిజంగా ఉన్నాడా? లేక కేవలం కథేనా? శాంటా ఒక్క రాత్రిలో ప్రపంచం మొత్తం ఎలా తిరుగుతాడు? ఎరుపు డ్రెస్, తెల్ల గడ్డం ఈ లుక్ ఎవరు క్రియేట్ చేశారు? శాంటా గిఫ్ట్స్ ఇస్తాడంటే ఆయనకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది? శాంటా వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. శాంటా నిజంగా ఎవరు? శాంటా క్లాస్ అనేది పూర్తిగా కల్పితం కాదు. ఆయనకు ఆధారంగా ఉన్న వ్యక్తి పేరు సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ 280 ఏడీలో పుట్టిన ఒక దయగల మనిషి. పేద పిల్లలకు రాత్రిళ్ళు దాక్కుని గిఫ్ట్స్ ఇస్తూ వాళ్ళకు సహాయం చేసేవాడు. అందుకే పిల్లలకు గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు శాంటా కథగా మారింది. అంటే శాంటా అనేది ఒక నిజమైన వ్యక్తి నుండి వచ్చిన కథ. అలాగే శాంటా ఒక్క రాత్రిలో ప్రపంచం మొత్తం ఎలా తిరుగుతాడు? ఇది నిజం కాదు. కానీ ఒక అందమైన ఊహ. శాంటా ఒక్క వ్యక్తి కాదు. ప్రపంచం మొత్తం ఉన్న పేరెంట్స్, ఎల్డర్స్, టీచర్స్ అందరూ కలిసి శాంటాలా మారతారు. అందుకే శాంటా ఒక్క రాత్రిలో ప్రపంచం మొత్తం తిరుగుతాడు అని అంటారు. అలాగే శాంటా చిమ్నీలోంచి ఎందుకు వస్తాడు? పాత రోజుల్లో ఇళ్లల్లో డోర్స్ లాక్ చేసేవారు. కానీ చిమ్నీ ఓపెన్‌గా ఉండేది. సెయింట్ నికోలస్ దాక్కొని గిఫ్ట్స్ పెట్టడానికి చిమ్నీ ఉపయోగించేవాడు. అదే కథ తర్వాత శాంటా చిమ్నీలోంచి వస్తాడని నమ్మకంగా మారింది. నెక్స్ట్ శాంటా లుక్ ఎవరు క్రియేట్ చేశారు? మనకు తెలిసిన శాంటా లుక్ ఎరుపు డ్రెస్, తెల్లగడ్డం, ఒక టెడ్డీ బేర్ లాగా ఉండే బాడీ ఇది మొదట లేదు. కొంతమంది ఆర్టిస్ట్ శాంటాని కార్టూన్లో ఫన్నీ అంకుల్లా చూపించారు. తర్వాత 1931లో కోకోకోలా యాడ్స్లో శాంటాని ఎరుపు డ్రెస్లో చూపించారు. ఆ ఇమేజ్ ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. అందుకే మనకు శాంటా అంటే అదే లుక్ గుర్తొస్తుంది. శాంటా గిఫ్ట్స్ కోసం మనీ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యయ్యో! శాంటా దగ్గర ఏటీఎం ఏం లేదు. అసలు నిజం ఏంటంటే శాంటా అనేది పేరెంట్స్ కష్టపడి సంపాదించిన ప్రేమ. పేరెంట్స్ తమ చిల్డ్రన్స్ కోసం చేసే సాక్రిఫైస్ అదే శాంటా గిఫ్ట్స్‌గా మారుతుంది. నెక్స్ట్ శాంటా నార్త్ పోల్‌లోనే ఎందుకు ఉంటాడు? నార్త్ పోల్ అనేది స్నో, మ్యాజిక్, మిస్టరీ ఉన్న ప్లేస్. శాంటాకి ఆ మ్యాజికల్ ఫీల్ ఇవ్వడానికి రైటర్స్ నార్త్ పోల్‌లోని సెలెక్ట్ చేశారు. అది ఒక స్టోరీ. కానీ పిల్లల ఇమాజినేషన్‌కి చాలా పవర్ ఇస్తుంది. నెక్స్ట్ రెయిన్‌డియర్స్ నిజంగానే ఎగరగలవా? అలాగే రుడాల్ఫ్ ఎవరు? రెయిన్‌డియర్స్ నిజంగా ఎగరవు. అది అయితే నిజం కాదు. కానీ కథల్లో రుడాల్ఫ్ అనే రెయిన్‌డియర్‌కి గ్లోయింగ్ రెడ్ నోస్ ఉంటుంది. మిగతా రెయిన్‌డియర్‌లు మొదట ఈ రుడాల్ఫ్‌ని ఎగతాళి చేసేవారు. నీ ముక్కు చాలా వింతగా ఉంది అని నవ్వేవాళ్ళు. కానీ ఒకసారి క్రిస్మస్ రాత్రి ఎక్కువగా మంచు పేరుకొని పొగమంచు కూడా ఉంది. శాంటాకి దారి కనిపించలేదు. అప్పుడు రుడాల్ఫ్ ముందుకు వచ్చి తన గ్లోయింగ్ అంటే రెడ్‌గా వెలుగుతున్న నోస్‌తో దారిని చూపించాడు. అప్పుడే శాంటా అన్నాడు, "ఈరోజు నువ్వే మా హీరో." దీని నుంచి మనకి స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నది వీక్‌నెస్ కాదు. అదే ఒక రోజు నీ స్ట్రెంగ్త్ అవుతుంది. రుడాల్ఫ్‌ని ఎగతాళి చేసేవాళ్ళే ఆ తర్వాత అతన్ని రెస్పెక్ట్ చేశారు. అంటే సొసైటీలో మనం కూడా ఎవరిని లుక్స్ లేదా డిఫరెన్సెస్ వల్ల జడ్జ్ చేయకూడదు. ఫైనల్‌గా రెయిన్‌డియర్స్ అయితే నిజంగా ఎగరలేవు. కానీ ఫ్లయింగ్ డీర్ కాన్సెప్ట్ పిల్లల ఇమాజినేషన్ కోసం క్రియేట్ చేశారు. క్రిస్మస్ అంటే మ్యాజిక్, డ్రీమ్స్, హోప్. అందుకే శాంటాని ఫ్లయింగ్ డీర్స్‌తో చూపించారు. ఇప్పుడు ఫైనల్‌గా శాంటా నిజంగా ఉన్నాడా? శాంటా శాంటా ఒక వ్యక్తిగా ఉండకపోవచ్చు. కానీ శాంటా అనేది లవ్, కైండ్‌నెస్, గివింగ్ హార్ట్. పిల్లలకు ఆనందం ఇవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ శాంటానే. స్మాల్ గిఫ్ట్ అయినా, స్మైల్ ఇచ్చినా అప్పుడే మనం శాంటా అవుతాం. స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలంటే శాంటా ఒక వ్యక్తిగా ఉండకపోవచ్చు. కానీ శాంటా అనేది ఒక ఫీలింగ్, ఒక మంచి మనసు. ఇతరుల కోసం ఆనందం పంచాలనే ఆలోచన. పిల్లలు శాంటాని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో మ్యాజిక్ ఉండాలి, హోప్ ఉండాలి. పేరెంట్స్ శాంటాలా మారతారు. వాళ్ళు తమ కష్టాన్ని దాచిపెట్టి పిల్లల ముఖంలో నవ్వు చూడాలనుకుంటారు. అందుకే శాంటా అనేది అబద్ధం కాదు. ఇది ఒక అందమైన నిజం. శాంటా అంటే ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడం, ఎవరికైనా హెల్ప్ చేయడం, ఎవరికైనా స్మైల్ తీసుకురావడం. ఈ క్రిస్మస్‌లో శాంటా వస్తాడా? లేదా? అని ఎదురు చూడకండి. మనమే శాంటా అవుదాం. ఒక చిన్న గిఫ్ట్ అయినా, ఒక కైండ్ వర్డ్ అయినా, ఒక హెల్ప్ అయినా అది ఎవరికైనా పెద్ద ఆనందం ఇవ్వచ్చు. అప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం కొంచెం బెటర్‌గా అవుతుంది. శాంటా అనేది వ్యక్తి కాదు. మనం చేసే మంచి పనులే శాంటా. ఈ ప్రపంచంలో శాంటా ఉండాలంటే మనమే శాంటా అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్. శాంటా ఎవరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా! శాంటా అంటే మనమే. ఈ క్రిస్మస్‌లో ఎవరికైనా ఒక చిన్న హ్యాపీనెస్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు. అండ్ మీ ఫీలింగ్, మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.